తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. ఇవా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంత పొడుగు ముచ్చట చెప్పుకొచ్చుండులా. ఏం ముచ్చట చెప్తున్నా అంటే, ఫామ్ హౌస్లోని పశుపతిని బయటికి రానియొద్దు. ఫామ్ హౌస్లో ఉన్నంట పశుపతి, ఆయనను మాత్రం బయటికి రానియొద్దు. అరుంధతి సినిమాలో రాక్షసుడు లాంటి వాడేనంట ఈ కేసీఆర్. అవునా? మరి కేసీఆర్ అరుంధతి సినిమాలో రాక్షసుడు లాంటి వాడు అయితే, మరి నువ్వు అన్నమయ్య సినిమాలో ఏమైనా అక్కినే నాగార్జునవా, లేకపోతే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి లెక్క ఉన్న సుమన్ అనుకుంటున్నావా? నువ్వేమో ఆయమన్న పిల్లగానివా? ఆయన ఏమో అరుంధతి సినిమాలో పశుపతి లెక్క అయితే, నువ్వు బిల్లా సినిమాలో డెవిల్ మాసరేనా? నీకు ఆయనకు పొద్దునే ఉంది చెప్పు. ఆయనది ఒక రూపం, నీది ఒక రూపం. లోపల ఉన్నది అయితే ఒకటే కదా క్యారెక్టర్. ఆయన గదే పని చేసి, నువ్వు గదే పని చేసినావు. మళ్ళీ కథలు పడుకుంటా ఆయన పశుపతి అంట, ఆయన బయటికి రానియొద్దంట. మరి బయట రానియకుంటే ఏం చేసినావు? మరి బయట రానియకుంటే ఏం చేస్తావు? కాలం కలిసి చూస్తే బయటకు వస్తావు, లేకపోతే అడికెళ్ళి అంటే ఫామ్ హౌస్కి వెళ్ళి అడిగి అవతలు కూడా పోసి ఏముంది, అది దైవేచ్ఛ. ఇంకా ఇంత పొడుగు ముచ్చట చెప్తాను అయితే ఏక నెంబర్ రేవంత్ రెడ్డి అయితే. చిన్నపిల్లలను తాగుబోతులు చేసిన ఘనత ఆయనదేనట. బుడబుడ్డ పిల్లలంట తాగుబోతులు చేసిందంట ఎవరు? కేసీఆర్. అవు బరాబర్గా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ బెల్ట్ షాపులు పెట్టించిండు, మద్యం విచ్చలవిడిగా అమ్మించిండు, నిజంగా కూడా చిన్నపిల్లల్ని తాగుబోతు చేసిండు. ఓకే, 100% ఒకటే ఒప్పుకుందాం. మరి ఆయన చిన్నపిల్లలను తాగుబోతు చేస్తే మరి నువ్వు చిన్నపిల్లలకి ఏమన్నా ఇప్పుడు తాగుడు మంచిది కాదులని ఆయన ఏమైనా బెల్ట్ షాపులు బంద్ చేయించినవా? ఏమైనా వైన్ షాపులు బంద్ చేయించినవా? లేకపోతే మద్యం ధరలు ఏమైనా తగ్గించినవా? చెప్పాలి కదా. ఆయన బెల్ట్ షాపులు సపోజు తెలంగాణ మొత్తంలో ఒక 50,000 బెల్ట్ షాపులు ఉన్నాయనుకో. నేను వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో 50,000 కాస్త ఒక 25,000 30,000 అయినాయి, 20,000 తగ్గినాయి అని చెప్పు నిజంగానే అనుకుంటారు. అవునా కాదా? నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఆయన పరిపాలనలో తెలంగాణలో ఉన్న చిన్న పిల్లలంట మొత్తం మద్యానికి బానిసలు చేసినట. మరి ఈయన వచ్చినాక బుడబుడ్డ పిల్లలకు కానీ లేకపోతే పెద్దోళ్ళకి కానీ ఈయన ఏమైనా బెల్ట్ షాపులు తగ్గించే ఉపాయం చేసిండా? వైన్ షాపులు ఏమైనా తగ్గించే ఉపాయం చేసిండా? ఈయన కదే పని చేసిండు, ఆయన కదే పని చేసిండు. దొందేనా? రెండే పెట్టకపోయినా సమాధి ఊర్లలో. కానీ ఇంకా నన్ను రాజీనామా చేయమనడానికి నీ అయ్య జాగిరా, ఎవరి అయ్య జాగిరి కాదు. బరాబర్గా తెలంగాణ ఎవరి అయ్య జాగిరి కాదు. ఏదో గెలిచిరు, ఆయన తెలంగాణ తెచ్చిండు, తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయ్యిండు. అందుకోసమని ఒకసారి అధికారం ఇద్దామని ఆయన బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ. నాకు ఈ టీఆర్ఎస్ పార్టీ పేరు ఎందుకు వద్దు, బీఆర్ఎస్ ఎందుకు వస్తే ఏం అర్థం కాదు, అలా కూడా అర్థం కాకనే పేరు కూడా మీకు. కానీ ఆయన టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి తెలంగాణ తెచ్చింది కాబట్టి ఒకసారి అధికారం ఇద్దామని జనాలు ఇచ్చిరు. ఆ తర్వాత పసుగుడ్డు ప్రభుత్వం అనే ఒక 5 ఏళ్ళు ఆడంగిన టైంపాస్ చేసిండు. ఆ తర్వాత మళ్ళీ ఇంకో 5 ఏళ్ళు లేలిండు. ఈ 10 ఏళ్ళలో ఆయన మంచం ఎక్కి మొలకలకి నడి చేస్తారు కదా, ఇంత పనుకున్నాం అనుకుని ఆయననే పొలంలో పడేసి దొక్కినట్టు ఏదో చేసినట్టు జనాలంతా కలిసి పాములకు పరిమితం చేసిరు. వాళ్ళ అయ్య జాగిరి లెక్క ఆయన చేసిండు, ఇవాళ మీ అయ్య జాగిరి లెక్క నువ్వు చేస్తుంటివి. రాజీనామా చేయమనడానికి ఎవనయ్యా జాగిరిగా తెలంగాణ అంటే బరాబర్గా ఎవనయ్యా జాగిరి ఏం కాదు. రాజీనామా చేయమంటుంది ఆయన వాళ్ళు చెప్పు. మనం ఏదున్నాగా నిజం మాట్లాడుకోవాలి, అబద్ధం మాట్లాడుకోవాలి. కేసీఆర్ చేసిన తప్పులు మా ప్రభుత్వం ఎప్పటికీ చేయదు. ఎందుకు చేస్తలేదు చెప్పు. ఇప్పుడు కేసీఆర్ ఏదైతే చేసిండో గదే తప్పులు కీళ్ళు చేస్తారు. ఇంకా ఓపెన్ చెప్పాలంటే వాళ్ళేమో కక్కి ఎలగాంచిరు పాడైపోను, ఈయనేమో ఎలగాంచి మొత్తం నాకుతుండు. అంతకు మించింది ఏమని చెప్పురు. ఇక ఆయన గాయల గదే పని చేసిండు, ఈయన కూడా గీయల గదే పని చేస్తున్నాడు. మళ్ళీ కథలు పడుకుంటే ఏమంటారంటే నేను కేసీఆర్ చేసిన తప్పులు చేయను, మరి ఆ తప్పులు చేయను మరి ఒప్పులు ఏం చేయను చెప్పరాదురి. ఈ సర్కారుని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైనే ఉందంట. అమ్మర కొడుకు ఇది పెద్ద మాట. రైతులను అడగాలి, ఏం వచ్చాడో రైతులను అడగాలి. తెలంగాణలో ఉన్న రైతుల కాడికి పోయి కేసీఆర్ పరిపాలన బాగుందా లేకపోతే రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా అంటే రైతులు చెప్తూనే ఉంటారు. చాలా రకాలుగా చెప్తలేరు. చాలా రకాలుగా ఊర్లలో ఉన్న రైతులు కేసీఆర్ బాగుండా, ఈయన బాగుండా, వీళ్ళిద్దరు మంచోలేనా లేకపోతే ఇద్దరు లంగలేనా అనేది జనాలు చెప్పాలి, రైతులు చెప్పాలి. ఇంకా 9 రోజుల్లో 9,000 కోట్ల రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. ఏది 9 రోజులలో 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తాం. తెలంగాణలో బీజేపీ ఆటలు సాగవు, అధికారం వారికి కలే. ఇది ఇంకా బాగలేదు ముచ్చట. తెలంగాణలో అంటే బీజేపీ పార్టీని రానియరంట. అధికారం రావడం అనుకోవడం వాళ్ళు ఏమైనా కలలుగా అనుకోవాల్సిందే. కానీ వీళ్ళలో మాత్రం తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రానియను అని అంటుండు. మరి రానియను అనే పక్క పాయింటే ఇచ్చిండు. ఇలా నిజంగా ఇంత సిగ్గు తప్పిన చేతులు నాకు అర్థం కాదు. పక్క పాయింట్ ఇచ్చిండు గినోలు గీన. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. మరి ఈయన వాళ్ళు కావచ్చు.
ఈయన బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్కు సోబత్గా కాకుండా వచ్చినా మళ్ళీ కథలు పడడం ఎందుకు? తెలంగాణలో అంటే బీజేపీ పార్టీని అధికారంలోకి రానియదు. ఒకవేళ అధికారం రావాలని అనుకుంటే అది అలా కలేనంట. ఇంకా ఎక్కడ ముచ్చట మిగతాది 3వ పేజీలో ఉందంట. 3వ పేజీలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ అరుంధతి సినిమాలో రాక్షసులు లాంటి వారని ఫామ్ హౌస్లో బంధించిన ఆ పశుపతిని మళ్ళీ బయటికి రానియొద్దని అన్నారు. పాపాల భైరవుని ఫామ్ హౌస్గా పరిమితం చేయాలని వ్యాఖ్యలు ఇచ్చారు. మంగళవారం రైతు భరోసా నిధులు విడుదల సందర్భంగా హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కేసీఆర్ చెప్పిన కాశీ మజిలీ కథలు విన్న తర్వాతే తెలంగాణ ప్రజలు ఓడించి ఫామ్ హౌస్కు పరిమితం చేశారు. ఇప్పుడు చిన్న రాక్షసులు కేటీఆర్ హరీష్ రావు బయలుదేరి ఊరూరా తిరుగుతూ కేసీఆర్ మళ్ళీ రావాలని ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారంటూ ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే భార్యాభర్తలం మాట్లాడుకునే ఫోన్లు కూడా వింటారు. ఎవరిని ప్రశాంతంగా సంసారం కూడా చేసుకోనియడు. పెళ్ళమ్మగుడు మాట్లాడుకునే మాటలు కూడా వినడానికి సిగ్గుండాలి అని చెప్పుకొచ్చిండు. ఇంకా ఇప్పుడు ఫోన్ ముచ్చట చెప్పింది. ఈయన చెప్పిన ముచ్చటే కదా. పెళ్ళమ్మగడు ఫోన్ మాట్లాడుకుంటే విన్నరు. గచ్చనే ఓడన పోరగాడు గాన్నో గీన్నో ఏమన్నా గట్టే శిలకొట్టుడు కొడితే గాలు మాట్లాడుకున్నది విన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడుకున్నది విన్నారు. పోలీస్ ఆఫీసర్లు మాట్లాడుకున్నది విన్నారు. హీరోయిన్లు మాట్లాడుకున్నది విన్నారు. ఇట్లా అన్ని ఫోన్లు విన్నారు. సిగ్గుండాలి, ఏమన్నా లజ్జ ఉండాలి అని అన్నాడు కదా ఈయనే. మరి వాళ్ళు మాట్లాడుకుంటారు అన్నప్పుడు వాళ్ళు దొంగలు అన్నట్టుగా లెక్క. మరి దొంగలని మరి ఆ కేసు ఏమాయే? ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే. మరి ఆ కేసు ఎంతవరకు వచ్చింది? వాళ్ళు చేసింది తప్పే కదా. వాళ్ళు తప్పు అయినప్పుడు మరి వాళ్ళని కొనబోయి లోపలేయాలి కదా. మరి వేసినవా ఏమంటాడు? బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులు కాంగ్రెస్ పార్టీ చేయదు అని అన్నాడు. మరి వాళ్ళు చేసిన తప్పులని ఈ తప్పులని చెప్పాలి కదా. వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు కూడా చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులా దాదాపుగా స్వయాన కేసీఆర్ గారి బిడ్డే కేటీఆర్ గారి చెల్లెనే చెప్పే నా ఫోను నా భర్త కూడా మాట్లాడుకున్న ఫోన్ కూడా ఉన్నారు. సిగ్గుదప్పిన కేటీఆర్ మీకు ఎట్లా న్యాయం అవుతుంది రా అని అన్నది కలవకుంటా కవితమ్మ. మరి ఆ కేసుని పట్టుకొని ముందరకు పోతాడా? కేసీఆర్ నీకు కట్టిస్తా డబుల్ బెడ్రూమ్ ఏది చెంచల్గూడ చెర్లపల్లిలా, కేటీఆర్కు కట్టిస్తా, హరీష్ రావు కట్టిస్తా, కవితమ్మ కట్టిస్తా అని. ఎవరిని కట్టించినావు ఏడ కట్టించినావు చెప్పు? ఎవరిని కట్టించినావు ఏడ కట్టించినావు? 25 లక్షల ఎకరాల భూమి గుంజుకపోయారు ఏది కేసీఆర్, నీ పరిపాలన పాడైపోను అని అన్నాడు. మరి 25 లక్షల ఎకరాల భూమిలా కనీసం 25 సెంట్ల భూమి అన్న గుంజుకొచ్చి గవర్నమెంట్లో కలిపిన దాఖలాలు ఉన్నాయా నీ మొఖానికి చెప్పు. రేవంత్ రెడ్డి మాటలు మాట్లాడడం మస్తుగా మాట్లాడతారు. మాటలకు ఎంటికలకు అంత ఉండదు. పోదు మాట్లాడితే వస్తూనే ఉంటాయి, ఎంటికలు గీక్తా ఉంటే వస్తూనే ఉంటాయి. ఏముంది పాడైపోను? చేతలు ఉండాలి. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి జరగన శరంపేగు లేనట్టుంది. బిల్కుల్ లేదు. మీరు ఏమన్నారు? శరంపేగు ఉన్నాడు అయితే ఈయన ఏమంటాడు? కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే అంటాడు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నా జైల్లో ఉన్నా ఒకటే అన్నప్పుడు మరి ఆయన రేవంత్ రెడ్డిని గొర్ర బైరం గుంజుకపోలేదా? రేవంత్ రెడ్డిని కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు గొర్ర బైరం గుంజుకపోయి లోపలేసుకొని వచ్చారు. మరి ఆయన ఎందుకు అనుకోలే? రేవంత్ రెడ్డి బయట ఉన్నా కానీ జైల్లో ఉన్నా కానీ ఒకటే అనుకో. నిన్ను బయట ఎందుకు ఇచ్చిపెట్టలే అంటే శరంగాలోడు కాబట్టి కేసీడు. నీకు శరం లేదు కాబట్టి బయట తిరగనిస్తున్నావు. అంటే ఆయన కొనబోయి ఇప్పుడు ఆయన కేసీఆర్ని కొనబోయి జైలు వేస్తే మా కళ్ళు చల్లబడతాయి, కడుపు చల్లబడతాను నేను అంటలేను. ఆయన చేసిన అవినీతి అక్రమాలు చేసినని చెప్పినావు కదా. ఆ అవినీతి అక్రమాలను బయట పెట్టి కోర్టు ద్వారా చట్టం ద్వారా ఆయన శిక్ష పడే ఉపాయం చేయరాదు. నిజంగానే దమ్మున్న మొగోడు తెలంగాణ రాష్ట్రానికి సీఎం వచ్చిన జనాలే అనుకుంటారు. ఏమంటారు ప్రజలు? అవునా కదా చెప్పురి.